ఉగ్రవాదులు ఎందుకు దాడి చేస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది కదా, ఈ ఉగ్రవాద దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి పదే పదే దాడులు చేయడానికి? ఇది మీరు అన్నట్టు పెహల్గాంలోని బైసరన్ పచ్చిక ప్రాంతంలో పెహల్గాంలో యాత్రికుల మీద దాడి జరిగింది. ఓకే. అందులో 26 మంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 26 మంది ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం తీసుకుంటే అది హిందువులని పేరున తెలుసుకొని చంపారని, అది తప్పుడు సమాచారం. అక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారుగా, మీ మతం ఏంటి, మీ ఐడి కార్డ్ ఏంటి అని చూసి మరి చంపారని వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం. ఓకే. అందువలన ఆ ప్రచారాల్లోకి ఇప్పుడున్న సమయంలో మనం వెళ్ళకూడదన్నది నా అభిప్రాయం. ఓకే. యాక్చువల్గా జరిగిన లిస్ట్ అయితే 26 మంది ఎవరు అన్నది ఫోటోలతో సహా, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అన్నది కూడా వచ్చింది. అందులో వచ్చిన లిస్ట్ ప్రకారం అయితే 2 విదేశీయులు కూడా ఉన్నారని చెప్పాను. ఒకరు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరు యుఏఈ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా ఉన్నారంటే విదేశీ యాత్రికులు కూడా 2 ఈ దుర్ఘటనలో ఈ ఉగ్రవాదుల చేతిలో మరణించారు అన్నది ఉంది. అట్లాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 కూడా చనిపోయారని చెప్పి, మిగతా మీకు 22 మందిని తీసుకుంటే 22 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు తెలుగు వాళ్ళని లేరు, తమిళ వాళ్ళని లేరు, అరబ్ వాళ్ళని లేరు, లేదు మరాఠీలని లేదు గుజరాతీలని లేరు, లేదు యూపీ వాళ్ళని లేరు. ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి ఎవరైతే యాత్ర కోసం కాశ్మీర్ అందాలను చూద్దాం అనుకొని వెళ్ళారో అక్కడ జరిగింది ఇది. మీరన్నట్టు ఉగ్రవాదం ఎందుకు అని అంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అన్నది ఇప్పుడు చాలా కాలం నుండి ఉంది. దాన్ని ఎందుకు అణిచలేకపోతున్నారు అన్నదానికి కూడా అనేకం వస్తున్నాయి. అణచలేకపోవడానికి కారణం వీటికి ప్రభుత్వాలు మద్దతులు ఉన్నాయని చెప్పినాను. అందులో ఇప్పుడు వచ్చింది కూడా అదే, లష్కరే తోయబా సంస్థ పాకిస్తాన్ మద్దతుతో ఉంది అన్నట్టు ఉంది. అట్లాగే ఇప్పుడు లష్కరే తోయబా సంస్థ చేయించిందని చెప్పలే, లష్కరే తోయబా సంస్థకి అనుబంధం అని చెప్పుకొని 2019 ఆగస్టులోనే పేరు పెట్టుకున్న ది రెసిడెన్స్ ఫ్రంట్ అన్నది చేయించారని వాళ్ళు ప్రకటించారు. ఏదైనా ఉగ్రవాదం అన్నది వాళ్ళకి మతాల మీద, ప్రాంతాల మీద, లేదు కులాల మీద, దేశాల మీద ప్రేమాభిమానాలు ఉండవు. ఉగ్రవాదం అంటేనే ఉగ్రవాదం అంటే వాళ్ళు చంపడం అన్నది వాళ్ళ లక్ష్యం. ఎందుకు చంపాలి అన్నది, వాళ్ళకి ఎట్లా ఫండింగ్ వస్తుంది అన్నది, లేదు వాళ్ళ లక్ష్యం ఏంటన్నది అనేక వచ్చాయి. అందులో వాళ్ళు ముస్లింలను ముద్ర వేస్తున్నారు. మరి భారతదేశంలో జరుగుతున్న ఘటనల మీద వాళ్ళు చేశారా? అది కూడా జమ్మూ కాశ్మీర్లో చేశారు. కానీ ఇది మొదటిది కాదు. ఇంతకుముందు అమర్నాథ్ యాత్రికుల బస్సు మీద కూడా చేశారు, అప్పుడు ఒక 8 మంది కూడా చనిపోయారు. అలాగే మనకి దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు అంతకుముందు తాజు మీదే జరిగిందని, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చారని చెప్పినని. సో ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటన్నది కన్నా వాళ్ళని ఇది ప్రపంచవ్యాప్తంగానే ఒక ఐక్యతతో, దేశాల ఐక్యతతో ఇది అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే అన్ని దేశాలకి ఉపయోగం, ప్రజలందరికీ ఉపయోగం, ప్రపంచ ప్రజలందరికీ, ఎస్పెషల్లీ ప్రపంచ యాత్రికులందరికీ ఇది మంచిది.